హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. ఆనంద్ రాసిన కవితలు, రచనలు తీరుబాటు దొరికినప్పుడల్లా తీసి చదవడం ఆరంభించింది సుజాత. ఒక్కొక్కటి చదువుతుంటే ఆనంద్ ప్రతిభ ఆశ్చర్యం కలిగించింది సుజాతకి. అతని కవి హృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సుజాత. సౌందర్యాన్వేషి అన్న పేరుకి తగ్గట్టు అతని కవితలో ప్రతి పదంలో సౌందర్యం కోసం అన్వేషణ, సృష్టిలో ప్రతి కదలికలో అందాన్ని ఆరాధించి ఆస్వాదించాలనే తాపత్రయం, అందాన్ని ఆరాధించాలనే భావుకత ఆ కవి కంటికి ఎటు చూసినా ఏం చూసినా ప్రతి దానిలో ప్రతి కదలికలో సౌందర్యమే కనిపించేది కాబోలు. అతని కవితల్లో రచనల్లో కళ్యాణి ప్రతిరూపం ప్రతి పదంలో కనిపించింది సుజాతకి. అతని ప్రేమైక హృదయానికి, అందాన్ని ఆరాధించే అతని ఆరాధనకి ఆలంబన కళ్యాణి అన్న సంగతి వాళ్ళిద్దరినీ తెలిసిన ఎవరన్నా గుర్తించగలరు. ఇంతటి ప్రేమను అందించే హృదయం గల వ్యక్తిని ఎవరూ ప్రేమించకుండా ఉండగలరు అనుకుంది సుజాత. మరింతగా ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు పెళ్ళెందుకు చేసుకోలేదు? స్వయాన బావ, అందగాడు, ఉద్యోగం, హోదా అన్నీ ఉండి తానంతగా ప్రేమించిన ఆనందని కాక రంగారావుని ఆమె ఎందుకు వివాహమాడినట్లు? ఈ పెళ్ళి ఆమెకిష్టం లేకుండా జరిగిందా? జరిగితే ఎందుకు అలా జరిగింది? అచ్చైన ప్రతి పుస్తకం కళ్యాణికే అంకితం. ఆ అంకితంలోనూ కవిత్వం, నూతనత్వం తొణికిసలాడుతుంది. నా చీకటి జీవితంలో వెలుగురేఖ కళ్యాణికి, ఆనందపు శిఖరాల మీద ఓలలాడించే నా హృదయేశ్వరికి, మధుర స్వప్నాలని అందించే నారాయణికి, నా జీవన వీణని శృతి చేసి పలికించే ప్రాణప్రియ కళ్యాణికి, నా హృదయపు పూదోటలో వికసించిన ఏకైక కుసుమానికి. ఎన్ని రకాల భావాలు! చదువుతుంటే సుజాతకి ఉత్తేజంతో పాటు ఈర్ష్య కూడా కలిగింది. ఇంతలా ప్రేమించడం అన్నది ఎంత అదృష్టం! సర్వం తనే అయినట్టు ఓ పురుషుడు భావించడం కంటే స్త్రీ కోరుకునేది ఏముంది? కళ్యాణి ఓ విధంగా ఎంత అదృష్టవంతురాలు, మరో విధంగా ఆమె అంత దురదృష్టవంతులు ఉండరేమో. ఇంత ప్రేమని సొంతం చేసుకోలేకపోవడం దురదృష్టం కాక మరేమిటి? పుస్తకాలు తిరిగేస్తూ ఆలోచిస్తున్న సుజాత బయట కాలింగ్ బెల్ మోతకి ఆలోచనలో నుంచి తేరుకుని ఏకాగ్రత చెదిరినందుకు విసుక్కుంటూ లేచింది. ఇంకెవరు? ఎవరో పేషెంట్లు అయి ఉంటారు. మిట్ట మధ్యాహ్నం 1 గంటైనా ఆమెను హాయిగా పడుకోనియరు. తలుపు తెరిచి చూస్తే ఎండలో చెమట పడుతూ నిలుచున్న యువకుడు కనిపించాడు. సుజాత తలుపు తెరిచి ఏం కావాలి అన్నట్టు చూసింది. డాక్టర్ గారు అన్నాడు అతను. ఆవిడ నిద్రపోతున్నారు. ఏం కావాలి మీకు? ఏదన్నా సీరియస్ కేసా? లేకపోతే సాయంత్రం 4 గంటలకి ఆసుపత్రికి వెళ్తారు, అక్కడ కలవండి. రోజు వల్లించే మాటలు అప్పచెపుతూ అంది సుజాత. కేసు కాదు, పేషెంట్ గురించి కాదు, ఆమెతో చిన్న పని ఉంది. హాస్పిటల్లో అయితే ఆమెకి మాట్లాడడానికి తీరిక ఉండదని ఇంటికి వచ్చాను అన్నాడు అతను వినయంగా. సన్నగా పొడవుకి తగ్గ లావు లేకుండా బక్కపలుచుగా ఉన్నాడు. ఉండడానికి 25 సంవత్సరాలు దాటిన స్కూల్ కుర్రాడి ముఖంలో మాదిరి పసితనం, అమాయకత్వం కనిపించాయి సుజాతకి. తొడుక్కున్న బట్టలు సాధారణమైనవే అయినా నీట్గా ఉన్నాయి. అతని వంకే చూస్తూ ఆమె నిద్రపోతున్నారు. తగినంత పని లేనిదే నిద్ర లేపితే విసుక్కుంటారు. మరో 1 గంట పోయాక రండి, అప్పటికి నిద్రలేస్తారు అంది. అతను కాసేపు ఆలోచించి ఆమె లేచే వరకు ఇక్కడే కూర్చుంటే మీకేమన్నా అభ్యంతరమా? మళ్ళీ ఈ ఎండలో వెళ్ళి రావడం అంటూ సుజాత వంక చూశాడు. కాస్తో కూస్తో చదువు, సంస్కారం కలిగినట్టే ఉన్న అతన్ని కాదు అని నిష్కర్షగా చెప్పలేకపోయింది సుజాత. 1 నిమిషం ఆలోచించి సరే కూర్చోండి, ఆవిడ లేచాక చెబుతాను అంటూ అతన్ని ముందు వరండాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళబోయింది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఓ విధంగా మొహమాట పడుతూ అడిగాడు అతను. సుజాత అందించిన గ్లాసు అందుకుని గటగటా తాగి మిగిలిన నీళ్లతో ముఖం కడుక్కుని రుమాలతో ముఖం తుడుచుకున్నాడు. తిరిగి గ్లాసు అందిస్తూ మీరు డాక్టర్ గారు మీ సిస్టరా అన్నాడు కుతూహలంగా చూస్తూ. సుజాత అతని వంక 1 క్షణం చూసి నేను ఇక్కడ హౌస్ కీపర్గా ఉంటున్నాను అంది. అతను అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు. కళ్యాణి లేచి కాఫీ తాగుతుండగా సుజాత అతని గురించి చెప్పింది. ఎవరు? ఏం కావాలంటున్నాడు? అడగలేకపోయావా? ఏమిటో మీతో పని ఉందన్నాడు. నేను తరిచి అడగలేదు అంది సుజాత. కళ్యాణి కిందకి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని అతన్ని పిలిచింది. అతను వచ్చి వినయంగా నమస్కరించాడు. కళ్యాణి ప్రశ్నార్థకంగా చూసింది. నన్ను రామకృష్ణ అంటారు. మీ దగ్గర ఏదన్నా అసిస్టెంట్ పనికి పెట్టుకుంటారేమోనని. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది.
అసిస్టెంటా? నేను ఎంబీబీఎస్ పాస్ అయ్యాను. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను. ఏదీ దొరకలేదు. ప్రైవేట్ ప్రాక్టీసు పెట్టుకోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేదు. అంచేత ఏ డాక్టర్ అన్న అసిస్టెంట్గా పెట్టుకుంటారేమోనని. మీరు ఈ ఊళ్ళో చాలా బిజీ డాక్టర్ అని విన్నాను. మీకు అసిస్టెంట్ అవసరం ఉంటుందేమోనని. ఇవిగో నా డిగ్రీలు, సర్టిఫికెట్లు. గుక్క తిప్పుకోకుండా ఆరాటంగా వచ్చిన పని నాంచకుండా చెప్పేశాడు. అమాయకంగా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న అతను డాక్టర్ అని వినగానే సుజాత ఆశ్చర్యపోయింది. కళ్యాణి కూడా అతన్ని ఆపాదమస్తకం పరీక్షించింది. ఆశ్చర్యంగా, అప్రయత్నంగానే అతను అందిస్తున్న కాగితాలు అందుకుని విప్పి చూసింది. ఆ కాగితాలన్నీ తిరగవేసింది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని ఆ కాగితాల ద్వారా గ్రహించింది. అయినా కానీ నాకు అసిస్టెంట్ అవసరం లేదే. అందులో మగ డాక్టరు. నా పేషెంట్స్ అందరూ ఆడవాళ్ళు. మీరు నాకేం ఉపయోగపడతారు అంది కళ్యాణి. అతని ముఖం వాడిపోయిన అతని ముఖం చూస్తుంటే సుజాతకి జాలి కలిగింది. అసలు అతను డాక్టర్ అనగానే సుజాతకి తన మీద సదభిప్రాయం కలిగింది. డాక్టర్ చదివిన సింపుల్గా ఏ భేషజం లేకుండా ఉన్న అతన్ని చూస్తుంటే పాపం డబ్బున్న వాళ్ళు కాదు కాబోలు. ఏదో కష్టపడి డాక్టర్ చదివిన ఉద్యోగం దొరకలేదు కాబోలు. తన ఉద్యోగం కోసం పడిన అవస్థలు గుర్తుకు వచ్చి అతని వంక సానుభూతిగా చూసింది సుజాత. కళ్యాణి అతని కాగితాల వంక అతని వంక చూస్తూ, ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయితే మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం సులువు కాదు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవడానికి డబ్బు లేదంటున్నాడు పాపం అనుకుంది. అతను ప్రాధేయపూర్వకంగా కళ్యాణి వంక చూస్తూ, మీరన్న మాట నిజమే అనుకోండి, కానీ మీరు చాలా బిజీ డాక్టర్. మీరు ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి, రొటీన్ కేసులు, పిల్లల కేసులు అవి చూడడానికి ఉపయోగపడగలను. రాత్రిళ్ళు డెలివరీ కేసులు అవి నర్సు సహాయంతో అటెండ్ అవ్వగలను. ట్రై చేసి చూడండి ప్లీజ్. ఉద్యోగం నాకు చాలా అవసరం. మాది చాలా బీద సంసారం. చాలా కష్టపడి మా నాన్నగారు డాక్టర్ చెప్పించారు. కానీ ఉద్యోగం లేదు. నా ఉద్యోగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నగారిని సంతృప్తి పరచడానికన్నా ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేయడానికి సిద్ధపడుతున్నాను. ఏదో ఇంకో ఉద్యోగం దొరికే వరకు ఈ హెల్ప్ మీరు చేస్తే మీ మేలు మరువలేను అన్నాడు. అవునా ఆంటీ, మీరు ఈ మధ్య మరీ అలసిపోతున్నారు. మీకు సాయంగా పెట్టుకుంటే బాగుంటుంది అప్రయత్నంగా అనేసింది సుజాత. అన్నాక తన వంక చొరవ తీసుకున్నందుకు నాలిక ఖర్చుకుంది సుజాత. కళ్యాణి సుజాత వంక చూసింది. సుజాత అతని వంక చాలా జాలిగా, దయగా చూస్తుంది. ఆమె కళ్ళల్లో మెరుపు, అతని పట్ల ప్రశంస కనిపించింది. సుజాత ఇచ్చిన సూచనతో తన అలసట మీద కంటే ఆ వ్యక్తి దైన్యత పట్ల సుజాత దృష్టి పోయిందని కళ్యాణి గ్రహించి నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమెకు ఆలోచన వచ్చింది. ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెరిసింది. అతని ఊరు, పేరు, కులం, కుటుంబం, మంచి చెడు అన్నీ వివరంగా అడిగింది. అతను అన్నిటికీ వినయంగా సమాధానాలు చెప్పాడు. అన్నీ విని సంతృప్తిగా తలాడించింది కళ్యాణి. కానీ నేను ప్రైవేట్ ప్రాక్టీషనర్ని. ఇస్తే 200, 250 ఇవ్వగలను. అంతకంటే ఇయ్యలేను కదా. అంత తక్కువకి మీరు పనిచేయగలరా సందేహిస్తూ అడిగింది కళ్యాణి. అతను ఆ మాటకే సంతోషపడుతూ చిన్నపిల్లాడిలా తల ఊపుతూ, ఎట్ ప్రెజెంట్ దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకో ఉద్యోగం ఏదన్నా దొరికే వరకు ఊరికే కూర్చోకుండా ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేయాలి అనుకున్నాను. అంచేత ఆ మాత్రంతో ప్రస్తుతం సరిపెట్టుకుంటాను అన్నాడు ఆత్రుతగా. కళ్యాణి కొంచెం సేపు ఆలోచించింది. మరి మీరు ఉండడం ఎక్కడా? మీ వాళ్ళెవరైనా ఉన్నారా ఇక్కడ? భోజన విషయం అది ఏం చేస్తారు? ఇక్కడ నాకెవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఏదన్నా రూమ్ తీసుకోవాలి. అంతవరకు మీకు అభ్యంతరం లేకపోతే మీ నర్సింగ్ హోమ్లోనే పడుకుంటాను. భోజనం ఎక్కడో చేస్తుంటానులేండి. తనిచ్చే 200తో గది అద్దె, భోజనం అన్నీ పోతే ఇంకా అతనికి మిగిలేదేముంది? మరీ బొత్తిగా ఏ గుమస్తాకో ఇచ్చినట్టు అంత తక్కువ జీతం ఓ డాక్టర్కి ఇవ్వడానికి కళ్యాణికే ఏదోలా అనిపించింది. కానీ తను ఎంత సంపాదిస్తున్నా తన తలకు మించిన ఖర్చులున్నాయి. మరో 200 ఇస్తే బాగానే ఉంటుంది కానీ తను తోగలేదు. అంతకంటే పోనీ ఇంట్లో కార్ షెడ్ మీద రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఆ రూమ్లో ఉండమంటే కనీసం రూమ్ అద్దె ఇచ్చుకోనక్కర్లేదు. అలాగే ఇంట్లో భోజనం పెడితే 200 ఇవ్వడం బాగుంటుంది. ఏ హోటల్లోనో భోజనం చేయడం కంటే అతనికి రూమ్ ఇచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పలుకుతాడు. కేసు మీద అటెండ్ అవుతాడు. అసలు రంగారావు ఆసుపత్రికి రావడం మానేసిన దగ్గర నుంచి ఒక్కత్తి అన్నీ చూసుకోలేక చాలా ఇబ్బంది. ఆపరేషన్స్ అసిస్ట్ చేయడానికి ఎవరికన్నా పై డాక్టర్ని పిలుస్తుంది. రాత్రిలో ఆపరేషన్ కేసులు కాంప్లికేటెడ్ అయితే ఆడది తను అర్ధరాత్రి, అపరాత్రి నర్సింగ్ హోమ్కు పరిగెత్తాల్సి వస్తుంది. నర్సులు ఉన్న కాంప్లికేటెడ్ కేసులు వాళ్ళు ఏం చూడగలరు?
అలాంటప్పుడు అసిస్టెంట్ ఉంటే ఆ గొడవంతా తనకి అప్పజెప్పవచ్చు. ఇంటా బయట పనులన్నీ తనే చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మందులు అవి కావలసినవి కొనుక్కోవడం దగ్గర నుంచి కారు ట్యాక్స్ కట్టుకోవడం వరకు ఏది చేయాలన్నా తనే పరిగెట్టాల్సి వస్తుంది. ఈ పనులన్నీ చేస్తూ తనకి చేదోడు వాదోడుగా ఉంటాడు. కుర్రాడు చూస్తే బుద్ధిమంతుడిలా నెమ్మదస్తుడిలా ఉన్నాడు. నర్సులు ఇద్దరు. ఇతను ఉంటే చాలా వరకు ఊపిరి పీల్చుకోవడానికి అవుతుంది. కళ్యాణి బాగా ఆలోచించి అతను కూర్చోమని సుజాతని లోపలికి పిలిచింది. తను అనుకున్న సంగతి చెప్పింది కళ్యాణి. వెంటనే ఏమాత్రం సందేహించకుండా తన సమ్మతి తెలిపింది సుజాత. ఉండనియండి, అతని కోసం నేనేం ప్రత్యేకం చేయాలి? మనతో పాటు ఉంటాడు, మనం తిన్నది అతను తింటాడు. అతను మంచివాడిలా ఉన్నాడు. వేరే ఉండడం అంటే ఇబ్బంది అవుతుంది అతనికి. ఇక్కడే ఉండమనండి అంది. కళ్యాణి సుజాత మొహంలోకి చూస్తూ తనకు తట్టిన ఆలోచన నెరవేరడానికి ఇది నాందిగా భావించి ఒక సమస్యకి పరిష్కారం దొరకబోతున్నట్టు సంతోషించింది. కళ్యాణి ఆలోచనలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయాయి ఒక్క క్షణంలోనే. సరే, అతనితో చెప్తాను. అతనికి ఏం కావాలో మరి నీవే చూస్తుండాలి అంది. కళ్యాణి ఎంతో ఉదారంగా గదిలో ఉండమనడం, భోజనం ఇంట్లోనే చేయమనడంతో ఆమె ఆదరానికి రామకృష్ణ కృతజ్ఞతతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. కళ్యాణికి అనేక విధాల కృతజ్ఞతలు చెప్పి పెట్టే బెడ్డింగ్ తెచ్చుకుంటానని వెళ్ళిపోయాడు. రామకృష్ణ ఆ ఇంటికి వచ్చి 2 నెలలు దాటింది. రామకృష్ణ వచ్చాక కళ్యాణికి చాలా సుఖంగా ఉంది. ఇంచుమించు రోజంతా అతను నర్సింగ్ హోమ్లోనే ఉండి పేషెంట్లందరినీ చూసుకుంటూ ఉండేవాడు. కళ్యాణి నర్సింగ్ హోమ్కి వచ్చేసరికి సగం పని తగ్గించేవాడు. ఆ రోజు ఆపరేషన్స్ ఉంటే ఆపరేషన్ థియేటర్ రెడీ చేసి ఆమెకి ఆపరేషన్లో అసిస్ట్ చేయడం, మామూలు డెలివరీ కేసులో నర్స్ సహాయంతో అటెండ్ అవ్వడం. ఒకటేమిటి, ఈ పని ఆ పని అని లేకుండా కళ్యాణి చెప్పినవి చెప్పనివి అన్నీ మేదేసుకుని చేసేవాడు. ఆఖరికి 2-3 నెలలు గడిచేసరికి కళ్యాణి కేవలం ఆపరేషన్స్ చేయడం, పేషెంట్లని పరీక్షించడం మాత్రం చేసేది. కళ్యాణి ఎగ్జామ్ చేసి నోట్స్ చెప్తుంటే రాసుకుని ట్రీట్మెంట్ విషయం అంతా తనే చూసుకునేవాడు. ఇది వరకు ఇళ్ళకి వెళ్ళే టైం లేక కొన్ని కేసులు వదిలేసేది కళ్యాణి. టైం లేక ఒక్కతి చూసుకోలేక కొన్ని ఆపరేషన్స్ టేకాఫ్ చేసేది కాదు. రామకృష్ణ వచ్చాక సగం పనులు అతను చూడడంతో మరిన్ని ఆపరేషన్స్ చేయడానికి వీలయ్యి ఈ 2 నెలల్లో రాబడి ఇంకా బాగా పెరిగింది. అతని సమర్థత, అతని నిజాయితీ, అతని కార్యదక్షత అన్నీ కళ్యాణికి ఎంతో నచ్చాయి. రామకృష్ణని చూస్తుంటే తన సొంత కొడుకు పెద్దయ్యాక తన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నట్టు అనిపించేది. అతని వినయ విధేయతలకు ముచ్చట వేసేది. అతనికి రోగాలు తాలూకా రోగం ట్రీట్మెంట్ తెలిసిన కళ్యాణి చెప్పే వరకు నోరు విప్పేవాడు కాదు. కళ్యాణి చెప్పింది విని ఎస్ మేడం అనేవాడు. అతనికి అన్నీ తెలిసిన తనని సీనియర్ డాక్టర్గా గౌరవిస్తూ తన దగ్గర పనిచేస్తున్నందుకు చూపే భక్తి ప్రతులు కళ్యాణికి చాలా నచ్చేవి. చాలా వృద్ధిలోకి వస్తాడు, మంచి డాక్టర్ అవుతాడు ఒకనాటికి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోగలిగే తాహతు ఉంటే చాలా బాగా రాణిస్తాడు. డబ్బుండి ఏ విదేశాలలో వెళ్ళి చదివితే ఎంతో బ్రిలియంట్ డాక్టర్గా రాణించేవాడు అనుకునేది కళ్యాణి. 2 నెలల తరువాత అతని పట్ల రాబడి పెరగడం చూసి అతని జీతం 300 చేసింది కళ్యాణి. రామకృష్ణ ఎంతో మొహమాట పడుతూ వద్దనడం చూసి కళ్యాణి బలవంతం పెడుతూ చేతిలో పెట్టింది. ఏమిటి రామకృష్ణ ఇంత బిడియం, ఇంత మొహమాటం అయితే ఎలా బ్రతుకుతావు? కాస్త గడుసుతనం నేర్చుకోవాలి నువ్వు అని మందలించింది. ఇంట్లో అతని మొహమాటం, బిడియం సుజాతకి పెద్ద సమస్యగా తయారయ్యాయి. అతను ఏది కావలసినా నోరు తెరిచి అడిగేవాడు కాదు. ఆఖరికి మంచినీళ్ళు కావాల్సి వచ్చినా ఎంతో మొహమాటంగా సిగ్గుపడుతూ తప్పు పని చేస్తున్నట్టు అడిగేవాడు. అతనికి కాఫీ టిఫిను సుజాత వేళ గుర్తుంచుకుని పెట్టాల్సిందే కానీ అతను అడిగేవాడు కాదు. ఉదయం లేస్తూనే సుజాత కళ్యాణికి కాఫీ తీసుకెళ్తూ నౌకర్ కుర్రాడితో రామకృష్ణకు కప్పు పంపేది అతని గదిలోకి. అతడు 7 గంటలకల్లా స్నానం అది చేసి రెడీ అయ్యి ఆసుపత్రికి వెళ్ళబోయే ముందు డైనింగ్ హాల్లోకి వచ్చి టేబుల్ ముందు కూర్చునేవాడు. అతను రావడం చూసి సుజాత టిఫిన్ తీసుకుని వచ్చి పెట్టేది. మొదటి రోజు టిఫిన్ గదికి పంపితే రామకృష్ణ చాలా మొహమాట పడుతూ తనకి అలా అన్నీ అందియవద్దని తనే వచ్చి తింటానన్నాడు. సరేననుకుంది సుజాత. భోజనానికి, టిఫిన్కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అతన్ని ఏదన్నా పని హడావిడిలో సుజాత చూడకపోతే ఎన్ని నిమిషాలైనా అలాగే కూర్చునేవాడు, ఏ పేపరో తిరిగేస్తూ. అరే పిలవకపోయారా, చూడలేదు అనేది సుజాత నొచ్చుకుంటూ. పర్వాలేదు, పనిలో ఉన్నారని పిలవలేదు అనేవాడు తల వంచుకుని. ఆడపిల్లల అతను సుజాతతో మాట్లాడడానికే సిగ్గుపడిపోయేవాడు. సుజాత అడిగిన వాటికి అంటీ ముట్టనట్టు సమాధానాలు చెప్పి గటగట టిఫిన్ తినేసి వెళ్ళిపోయేవాడు. ఇంత మొహమాటస్తుడు ఎలా బ్రతుకుతాడో అనిపించేది సుజాతకి.
మధ్యాహ్నం కళ్యాణితో పాటు కారులో ఇంటికి రమ్మంటే అబ్బబ్బే పర్వాలేదు నడిచి వస్తాను అన్న రామకృష్ణని కళ్యాణి ఓ విధంగా బలవంతంగా కారులో ఎక్కించింది. కారు ఇంటికి ఖాళీగా వస్తుంటే ఎండలో నడిచి వస్తానంటావు ఇదేమిటోయ్, ఇంత సత్యకాలం మనిషివి అంది. అలాగే మధ్యాహ్నం కళ్యాణితో సహా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోంచేయడానికి ఇబ్బంది పడుతున్న అతన్ని కళ్యాణి మందలించింది. చూడు రామకృష్ణ, వినయం గౌరవం చూపడం మంచిదే, కానీ మరీ బొత్తిగా ఇంతలా బానిసత్వం అనిపించకూడదు. నీవు ఒక డాక్టర్వి అన్న విషయం మర్చిపోయి ఏదో మరీ నా కింద నౌకర్లా ప్రవర్తించకు. నా దగ్గర పనిచేసినంత మాత్రాన నా సరసన కూర్చొని భోంచేయకూడదు అని ఏం రూల్ లేదు. నర్సింగ్ హోమ్లో ఉన్నంతసేపే నా అసిస్టెంట్వి. రా కూర్చో. రోజూ ఉండేవాడికి మొహమాట పడితే ఎలా? సుజాత కూర్చోవడం లేదు నాతో, అలాగే నీవును. సుజాత, ముగ్గురికి వడ్డించు అంది కళ్యాణి మెత్తగా అతన్ని మందలించి. అతని మొహమాటం బిడియం పోగొట్టడానికి, అతనికేం కావాలో అడిగేపాటి చనువు, ధైర్యం అతనికి వచ్చేట్టు చేయడానికి సుజాతకి కళ్యాణికి 3 నెలలు పట్టింది. ఓ రోజు ఉదయం కళ్యాణి ఎవరినో బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. వంటింట్లో ఊపిరి ఆడని పనిలో మునిగిన సుజాత అతన్ని చూడలేదు. ఆ హడావిడిలో అతను టిఫిన్కి వచ్చి ఉంటాడన్న సంగతి గుర్తురాలేదు. రామకృష్ణ ఓ పావుగంట ఎదురు చూసి మరో పావుగంట అక్కడ తచ్చాడి ఆఖరికి టిఫిన్ అడగకుండా తినకుండానే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. తరువాత ఆ సంగతి గుర్తించి సుజాత ఎంతో నొచ్చుకుంది. కళ్యాణి టిఫిన్ తింటున్నప్పుడు ఆ సంగతి బాధగా చెప్పింది. ఇదెక్కడి వాడు, ఇంత మొహమాటం అయితే ఎలా ఇతనితో? పోనీ ఒక్క పూట టిఫిన్ తినకపోతే మరేం కొంప మునగదు. నీవెంతకని అన్నీ చూసుకుంటావు? కళ్యాణి కాస్త కోపంగా అంది. కానీ సుజాత ముఖంలో ఆవేదన, బాధ చూసి సరే నే వెళ్ళి అతన్ని పంపిస్తాను అంది. కళ్యాణి పంపించాక ఇంటికి వచ్చిన రామకృష్ణుడు చూసి అంత చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా అంది నిష్ఠూరంగా సుజాత. అదేమిటి, నేనేం చేశాను అన్నాడు తెల్లబోతూ గాబరాగా చూస్తూ. ఏం చెయ్యలేదు, అదే నేను అంటున్నాను. పని హడావిడిలో ఉండి మర్చిపోతే పిలవలేరా? దానికోసం టిఫిన్ మానేసి వెళ్ళిపోవాలా? ఇలా ఆకలితో ఏ 2 గంటల వరకు ఉండి ఎవరిని సాధిద్దామనుకున్నారు? సుజాతకి ఆ రోజు పనితో చాలా అలసటగా ఉంది. దానికి తోడు రామకృష్ణ చర్య ఆమెకు కష్టం కలిగించింది. ఆ బాధలో కాస్త కఠినంగా నిష్ఠూరంగానే అంది. రామకృష్ణ ముఖం ఎర్రనయింది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, నేను టిఫిన్ తినని పూటలు చాలా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు ఒక్క పూట తినకపోతే ఏం పర్వాలేదు అన్న ఉద్దేశంతో మీరు అవతల బిజీగా ఉన్నారని వెళ్ళిపోయాను అన్నాడు. ఆ గొంతు, ఆ మాటలు వినేసరికి సుజాత కరిగిపోయింది. చూడండి, నేను ఇంటిలో అందరికీ ఎవరికి కావలసినవి వారికి వేళవేళలా చూసుకుంటూ వంట అది కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు ఓ పూట పని తొందరలో మర్చిపోవచ్చు. మరి మీరు అడగకపోతే ఎన్నని గుర్తుంటాయి నాకు? మీరు ఇలా తినకుండా ఆకలితో వెళ్ళిపోతే నాకు సంతోషంగా ఉంటుందా? ఇందాకటి నుంచి ఏదో తప్పు చేసినట్లు బాధపడుతున్నాను. సారీ, ఇక ముందు ఇలాంటి ఇబ్బంది మీకు కలిగించను, క్షమించండి, నాదే పొరపాటు అన్నాడు రామకృష్ణ సుజాత ముఖంలో బాధని వింతగా చూస్తూ. ఆ రోజు నుంచి కాస్త మొహమాటాన్ని వెనక్కి నెట్టి సుజాతని ఏది కావాల్సిన అడగడం నేర్చుకున్నాడు రామకృష్ణ. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి టిఫిన్ ఇస్తారా, కాఫీ ఇస్తారా అంటుండే రామకృష్ణని చూస్తే నవ్వు వచ్చేది సుజాతకి. ఆ గుమ్మం దగ్గర ఎవరో గిరిగీసి లోపలికి రావడానికి వీల్లేదన్నట్టు ఓ అడుగు ముందుకు వేయకుండా నిలబడే అతన్ని చూస్తే తమాషా అనిపించేది సుజాతకి. వయసులో ఉన్న ఓ అమ్మాయి ఇంటిలో తిరుగుతుంటే ఆమె పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకుండా బుద్ధిమంతుడిలా తలవంచుకు తిరిగి అతన్ని మంచితనాన్ని మెచ్చుకోవాలో, బుద్ధవతారం అని జాలిపడాలో తేల్చుకోలేకపోయింది సుజాత. మొత్తం మీద రామకృష్ణ అంటే మాత్రం చూసిన ముందు రోజు నుంచి సదభిప్రాయంతో పాటు రోజు రోజుకి మరేదో ఆకర్షణ కూడా పెరగసాగింది సుజాతలో. రంగారావుకి వారం రోజుల నుంచి జ్వరం. మొదటి 2 రోజులు ఆయన జ్వరం అని కూడా ఇంట్లో ఎవరితోనూ చెప్పలేదు. తనే మందులు మింగాడు. ఇల్లు కదలకుండా పక్క మీద పడుకున్న ఆయన్ని చూసి ఇంట్లో ఇంతమంది ఉన్నా ఆయన ఎవరితో ఏం చెప్పకుండా ఉండడం సుజాతకి ఆయన పట్ల ఎంత సదభిప్రాయం లేకపోయినా అయ్యో అనిపించింది. మధ్యాహ్నం కళ్యాణి రాగానే ఆ విషయం చెప్పింది. కళ్యాణి చిన్నగా నిట్టూర్చింది. కానీ నేనేం చేయను, నా చేతి మందు ఆయన వేసుకోరు. అసలు ఆ గదిలోకి ఆయన దగ్గరికి వెళ్ళడానికే వీలు లేదు. ఆయన దగ్గర ఏవో మందులు ఉంటాయి, ఆయనే డాక్టర్గా, నేనిచ్చేదేముంది, ఆయనే వేసుకుంటారు అంది కళ్యాణి. కాసేపాగి ఏదో ఆలోచన తట్టి అన్నట్టు రామకృష్ణ ఉన్నాడుగా ఇప్పుడు, ఇంటికి రాగానే అతనితో చెప్పి గదిలోకి తీసుకెళ్లి చూపించు అంది కళ్యాణి. రామకృష్ణ రాగానే అతనితో రంగారావు జ్వరం చెప్పి పైకి వచ్చి ఆయన్ని చూడమంది సుజాత. రామకృష్ణ కాస్త ఆశ్చర్యంగా, మేడం ఉన్నారుగా, ఆమె చూడలేదా, నేనెందుకు అన్నాడు. సుజాతకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. మిమ్మల్ని చూడమని చెప్పారు అంది అంతకంటే ఏం చెప్పలేక.
రామకృష్ణ అక్కడికి వచ్చి 3 నెలలైనా అతను ఆ ఇంటి విషయాల గురించి పట్టించుకున్నది ఎప్పుడూ లేదు. తన పని, తన గొడవ తప్ప ఆ ఇంటిలో ఏమనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఆ యజమానికి ఏం పనో, ఆయన ఎక్కడ ఎందుకు కనబడరో అన్న విషయాల గురించి అసలు నెల వరకు ఆలోచించలేదు. అసలు రంగారావు అనే వ్యక్తి ఆ ఇంటిలో ఉన్నాడన్న విషయం రామకృష్ణకి తెలియడం చాలా విచిత్రంగా జరిగింది. ఆ రోజు డిస్పెన్సరీలో రామకృష్ణకి పని ఎక్కువగా ఉండడంతో ముందు కంటే భోజనానికి రావడానికి చాలా ఆలస్యం అయ్యింది. కళ్యాణి ఆ రోజు ముందు వెళ్ళిపోయింది. చాలా అలసిపోయి ఆకలితో విసుగుతో ఇంటిలో అడుగుపెట్టిన రామకృష్ణకి ముందు వరండాలో ప్రేమ్ కుర్చీలో కూర్చున్న రంగారావు కనిపించాడు. రాత్రి మత్తు హాంగ్ ఓవర్ ఇంకా ఉంది. అదోలా తలవాల్చు కూర్చున్నాడు రంగారావు. అతన్ని చూస్తూనే రామకృష్ణ ఒక క్షణం ఆగిపోయి చిరాకుగా అతన్ని చూశాడు. ఓ డ్యామ్, ఇక్కడొక పేషెంటు అంటూ విసుక్కున్నాడు. రంగారావు తల్లబోయి తలెత్తి విచిత్రంగా చూశాడు రామకృష్ణని. విస్కీ వాసన గుప్పమని కొట్టింది. ఏహ్యంగా చూస్తూ ఏం రోగం, తొందరగా చెప్పండి. ఏవండి, తాగి ఇంత ఆలస్యంగా ఇంటికి రాకపోతే పెందలాడే నర్సింగ్ హోమ్కి రాకూడదు. మా ప్రాణాలు ఇలా 2 గంటల వేళ తీయకపోతే అన్నాడు విసుగ్గా. రంగారావు ఈసారి నిర్ఘాంతపోయాడు. రామకృష్ణ విసుగ్గా చెయ్యందుకుని పల్సు చూసి ఒంట్లో ఏ రోగమూ లేదు, ఈ తాగుడు మానేస్తే అన్నీ కుదురుతాయి అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న రంగారావుని, ఏం డాక్టర్ అమ్మగారు చెప్తే తప్ప నమ్మరేమిటి? నేను డాక్టర్నేనండి, వెళ్ళండి, మీకేం రోగం లేదు అని లోపలికి వెళ్ళబోయాడు. ఈలోగా లోపల నుంచి నౌకరు కుర్రాడు వచ్చి రంగారావుని, అయ్యగారు తమకు వడ్డించమంటారా అన్నాడు. ఈసారి రామకృష్ణ నిర్ఘాంతపోయాడు. మీరు మీరు అన్నాడు తడబడుతూ. అయ్యగారు బాబు అన్నాడు నౌకరు కుర్రాడు. అంతే, బిక్క చచ్చిపోయాడు రామకృష్ణ. రంగారావు పగలబడి నవ్వాడు. ఆ ఇంటిలో చాలా రోజుల తర్వాత రంగారావు నవ్వడం అదే. ఇన్నాళ్లకి ఇంటిలో నా ఆరోగ్యం గురించి హెచ్చరించే వాళ్ళు కనిపించారన్నమాట. గుడ్ గుడ్ అంటూ లేచి వెళ్ళి, నేను డాక్టర్నేనబ్బాయి, ఒక సలహా, తాగుడికి అలవాటు పడ్డ వాళ్ళని మానేయమని అడగుకు, అందరికీ మానేయమని సలహా ఇవ్వకు. ఎందుకో తెలుసా? కొందరికి వ్యసనం, కొందరికి మనస్తాపం, మర్చిపోవడానికి వేసుకునే బురక. సో లాంగ్ మై బాయ్ అంటూ ముందుకు నడిచి మళ్ళీ ఆగాడు. మీ డాక్టర్ అమ్మకి అసిస్టెంట్ని పెట్టుకునే అంతటి రాబడి పెరిగిందన్నమాట. బాగుంది, వెరీ గుడ్. మరింకేం, మరో 500 ఖర్చు పెట్టొచ్చన్నమాట. హుషారుగా నవ్వుతూ వ్యంగ్యంగా అని లోపలికి వెళ్ళిపోయాడు రంగారావు. ఆ రోజు తర్వాత ఈరోజు మళ్ళా ఇంకో ఆశ్చర్యమైన సంఘటన ఎదురైంది అతనికి. భర్తని ఆమె చూడకుండా తనని చూడమని పురమాయించడం ఏమిటి? ఆశ్చర్యంగానే సుజాత వెంట మేడ మీద రంగారావు గదికి వెళ్ళాడు. రంగారావు జ్వర తీవ్రత వల్ల మూలుగుతూ పడుకున్నాడు. ఒంటి మీద తెలివి లేకుండా జ్వరం ఎప్పటి నుంచో వచ్చిందో వివరాలు అడిగాడు. సుజాత తనకి తెలిసినంత వరకు చెప్పింది. టెంపరేచర్ 103 చూపిస్తుంది. మేడం ఉన్నారా? ఆమెను పిలుస్తారా ఒకసారి అన్నాడు రామకృష్ణ. ఆమెతో సంప్రదించాలని సుజాత ఇబ్బందిగా చూసింది. కళ్యాణి గదిలోకి రాదు, రాకూడదని ఎలా చెప్పాలో తెలియక ఒక క్షణం ఆలోచించి తెలివిగా, ఇలా రండి, ఆవిడ గదిలో ఉన్నారు, మీరే మాట్లాడుదురు గాని అంటూ వరండాలోకి తీసుకువెళ్ళింది. మాటలు విని కళ్యాణి బయటకు వచ్చి రామకృష్ణ చూసి, పేషెంట్ని చూసారా, ఎలా ఉంది అడిగింది. రామకృష్ణ ఆమెని విచిత్రంగా పరిశీలిస్తూ, టెంపరేచర్ 103 ఉంది, లోపల్ టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా ఉంది, మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అన్నాడు. కళ్యాణి ముఖం కొంచెం నల్లబడింది. కింద పెదవి కొరుక్కుంటూ సుజాత వైపు చూసింది. జవాబు కోసం చూస్తున్న రామకృష్ణ వంక చూడకుండానే, మళ్ళీ నేను చేసేదేముంది, నీకు ఆ మాత్రం తెలీదా ఏమిటి అంది. అఫ్కోర్స్, కానీ మీరు చూస్తే. కళ్యాణికి ఆ పరిస్థితి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బందిగా సుజాత వైపు చూసింది. సుజాత, ఆయన ఏం చేస్తున్నారు? మేల్కున్నారా, నిద్రపోతున్నారా అంది కళ్యాణి. ఆయన కాస్త మగతలో ఉన్నట్టున్నారు, అందుకే మిమ్మల్ని చూడమంటున్నాను అన్నాడు రామకృష్ణ. కళ్యాణికి ఇంకా తప్పించుకునే మార్గం కనపడక రంగారావు తెలివిగా లేడనే ధైర్యంతో రామకృష్ణ చేతిలో నుంచి స్టెథోస్కోప్ అందుకుని గదిలోకి నడిచింది. రంగారావు చెయ్యందుకుని పల్స్ చూసింది. స్టెథోస్కోప్తో గుండెలని పరీక్షిస్తుండగా రంగారావు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు. జ్వరం తీవ్రతతో ఎర్రబడ్డ ముఖం, అంతకంటే ఎర్రబడిన అతని కళ్ళు కళ్యాణిని చూడగానే అంత మగతలోనూ మరింత ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుటున కళ్యాణి చేయిని విదిలించేసి లేచిపోయాడు పక్క మీద నుంచి. గెట్ అవుట్ ఫస్ట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అంటూ పిచ్చిగా అరిచాడు. అతని ఎర్రబడిన ముఖం, కళ్ళు, ఆ కేకలు సుజాత బిత్రపోయి చూసింది. రామకృష్ణ తెల్లబోతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. మీరు ఆవేశపడకండి, చాలా జ్వరంగా ఉంది, పడుకోండి అంది కళ్యాణి స్థిరంగా.
షటప్, నాకు జ్వరం అని తమరు చెప్పనక్కర్లేదు. నవ్ యు గెట్ అవుట్ అంటూ కోపంగా హుంకరిస్తూ వేలు పెట్టి గుమ్మం వైపు చూపించాడు రంగారావు. కళ్యాణి నల్లబడ్డ ముఖంతో ఓసారి రామకృష్ణ సుజాతల వంక చూసి రంగారావు విసిరిన విసురుకి దూరంగా పడ్డ స్టెథోస్కోప్ అందుకుని మౌనంగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. జరిగిన దాన్ని తెల్లపోతూ చూస్తూ ఏం చేయాలో తోచక రామకృష్ణ, సుజాత అలాగే నిలబడ్డారు. వెడుతున్న కళ్యాణిని వెనుక నుంచి తీక్షణంగా చూస్తూ రంగారావు మళ్ళీ మంచం మీద వాలి పడుకున్నాడు. రామకృష్ణ నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళి, జ్వరం 103 ఉంది, ప్రస్తుతానికి మాత్రలు ఇస్తాను, రేపటికి జ్వరం తగ్గకపోతే అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను, టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా ఉంది అన్నాడు. రంగారావు రామకృష్ణ వంక చూస్తూ, నేను అదే అనుకుంటున్నాను, రేపు చూద్దాం, ప్రస్తుతానికి మందులు నేను వేసుకుంటున్నాను అన్నాడు సౌమ్యంగానే. సుజాత వంక తిరిగి, కాస్త హార్లిక్స్ కలిపి పంపు అన్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, రాత్రి మరోసారి చూస్తాను అన్నాడు రామకృష్ణ గదిలో నుంచి వెళుతూ. సుజాత బయటికి వచ్చి ఏదో పెద్ద ఉపద్రవం నుంచి తప్పించుకున్నట్టు నిట్టూర్చింది. కళ్యాణి ఆ గదిలోకి వెళ్ళడానికి ఎందుకంత సందేహించిందో అర్థమైంది. భార్య నీడ కూడా ఆయన సహించలేడన్నమాట. రంగారావు జ్వరం టైఫాయిడ్లోనే దింపింది. ఆ తర్వాత వారం అంతా హై టెంపరేచర్తో పాటు డెలీరియంతో ఏదేదో మాట్లాడుతూ ఆ వారం అంతా ఇంటిలో అందరినీ గాబరా పెట్టాడు. రామకృష్ణ కళ్యాణి సలహా సంప్రదింపులతో వైద్యం చేసేవాడు. మొదటి వారంలో హై టెంపరేచర్ ఉండగా ఏవేవో కలవరిస్తుండేవాడు రంగారావు. కళ్యాణి, చూడు నిన్నేం చేస్తాను, చూడు నా కోపం ఎలా తీర్చుకుంటానో చూద్దు గాని, ఆ అందగాడిని చంపకపోతే చూడు, ఇద్దరిని కలిపి ఒకేసారి పైలో కలికి పంపిస్తాను, అక్కడ ప్రేమించిందుకుందరి గాని, ఆహాహాహా, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ కలవరించేవాడు. దగ్గరున్నప్పుడు రామకృష్ణ, సుజాత ముఖాలు చూసుకునేవారు. రామకృష్ణ కళ్ళల్లో ఆశ్చర్యం, అనుమానం, ప్రశ్నలు చూసి సుజాత ఆ తప్పు అర్థమైనట్లు, జవాబు లేనట్లు ముఖం తిప్పుకునేది. రంగారావు గారి కలవరింతల గురించి ఓసారి సుజాత కళ్యాణితో చెప్పింది. కళ్యాణి తెల్లపోతూ, ఏమంటున్నారు అంది మళ్ళీ చెప్పమన్నట్టు. సుజాత మళ్ళీ చెప్పింది. కళ్యాణి అదోలా నవ్వింది. మంచిదే, మమ్మల్నిద్దరినీ కలిపి చంపితే మంచిదే, కలిసి ఎలాగో బ్రతకలేకపోయాము, కలిసి చచ్చిపోయే అదృష్టమైనా కలిసి వస్తుంది అంది. రామకృష్ణని చూసిన మొదటి రోజునే కళ్యాణికి ఓ ఆలోచన వచ్చింది. సుజాతకి అతనికి వివాహం జరిగితే బాగుంటుందన్న ఊహ మనసులో మెదిలింది. ఆ ఆలోచన వచ్చాకే రామకృష్ణని అసిస్టెంట్గా పెట్టుకోవడానికి నిర్ణయించుకుంది. ఈడో జోడో బాగుంటుంది, చదువుకున్నాడు, జీవితంలో అభివృద్ధిలోకి తప్పకుండా వస్తాడు, అతను సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినవాడు, సుజాతకి అన్ని విధాలా సరిపోతాడు అని మనసులో ముందు రోజు వచ్చిన ఆలోచన రోజు రోజుకి పెరిగింది. అంతేగాని ఆ అభిప్రాయం పోలేదు కళ్యాణికి. సెలవు రోజుల్లో సుజాత పిల్లలని తీసుకుని సినిమాకో, గార్డెన్కో, షాపింగ్కో, ఎక్కడికో అక్కడికి తీసుకెళ్లేది. ఓ రోజు సుజాత పిల్లల్ని తీసుకుని సినిమాకు బయలుదేరుతుంటే కళ్యాణి, ఏమోయ్ రామకృష్ణ, నీవు సినిమాకి వెళ్ళకూడదోటోయి అంది. అబ్బే వద్దండి, నాకేం సినిమాలు అవి చూడడం పెద్ద అలవాటు లేదండి అన్నాడు మొహమాట పడుతూ. సినిమాలు చూడడం అలవాటు కాదోయ్, అభిరుచి, నీవెక్కడో ఏదో శతాబ్దంలో పుట్టాల్సిన వాడిలా ఉన్నావు, వెళ్ళు వెళ్ళు, లైఫ్ ఎంజాయ్ చేసే టైం ఇదేనయ్యా, ఇంట్లో ఇలా అమ్మాయిలా కూర్చుంటానంటావేమిటి? అమ్మాయిలే కూర్చోవడం లేదు, ఇక్కడికి వచ్చి 4-5 నెలలైంది, ఒక్క పూటన్నా నీవు సెలవు తీసుకోలేదు, ఎక్కడికి వెళతా అని అడిగిన గుర్తు లేదు, నీవు వాళ్లతో వెళ్ళు, సరదాగా గడిపిరండి అంది కళ్యాణి. అబ్బే వద్దండి, ఎందుకండి, మీరొక్కరే చూసుకోవాలి పని నసిగాడు రామకృష్ణ. మరేం పర్వాలేదు, నీవు లేనప్పుడు ఇదివరకు నేను ఒక్కతినే చూసుకోలేదేమిటి, నాకు అలవాటే, నా కోసం ఆలోచించుకో, వెళ్ళిరండి అందరూ అంది. రామకృష్ణ ఇంకా సందిగ్ధంగా ఆలోచిస్తూ నిలుచున్నాడు. అంకుల్, రా అంకుల్, ఆంటీ మనం అందరం సరదాగా వెళ్దాం. పిల్లలిద్దరూ వచ్చి చెరో చెయ్యి పట్టుకున్నారు. రేఖా రవికి ఈ మధ్య రామకృష్ణ దగ్గర కూడా బాగా చనువు ఏర్పడింది. వచ్చిన మొదటిలో ఇద్దరు అతని గదిలోకి కూడా వెళ్ళేవారు కాదు. అయితే రామకృష్ణ మాట్లాడడానికి ఇంకెవరూ లేక ఇంట్లో వాళ్ళిద్దరితోనే మాట్లాడుతూ ఉండేవాడు. అంకుల్ అంకుల్ అంటూ ఈ మధ్య అతనితో చనువుగా చుట్టూ తిరగడం మొదలుపెట్టారు పిల్లలు. పిల్లలు కూడా వదలకుండా పట్టుబట్టడంతో అతను నిస్సహాయంగా చూశాడు కళ్యాణి వైపు. ఆయన మొహమాటం, నాతో సినిమాకి రావాలనే అనుకుంటాను, మీరు ఎందుకలా బలవంత పెడతారు అంది సుజాత అతని వంక చిలిపిగా చూస్తూ. అబ్బే అదేం కాదు, మీతో సినిమాకి వెళ్ళడానికి ఎవరు కాదంటారు, ఇట్ ఈజ్ ఏ ప్లెజర్ అన్నాడు తొందరగా. అన్నాక మళ్ళీ మాట సర్దుకుంటూ, అంటే నా ఉద్దేశం. సుజాత కళ్యాణిలు గొల్లున నవ్వారు. అతని ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అతని బిడియం పోగొట్టాలన్న ప్రయత్నంలో సుజాతే చేసేది చొరవ. రోజులు గడిచిన కొద్దీ ఆమెకు తెలియకుండానే అతనికి చేరువవ్వడం మొదలుపెట్టింది.
రామకృష్ణ కూడా పూర్వమంతా మొహమాటపడకపోయినా ఇప్పటికీ కల్పించుకుని చొరవగా మాట్లాడాడు. అతని మనసులో సుజాత పట్ల ఏ భావం ఉందో అతనికే తెలియదు. మొదటిలో అయితే అసలు అతను ఆ విషయం గురించే పట్టించుకునేవాడు కాదు. ఈ మధ్య సుజాత కల్పించుకుని చనువుగా మాట్లాడడం ఆరంభించాక అతనికి ముఖమాటం తగ్గి సుజాత అంటే ఏదో తెలియని ఆకర్షణ, అభిమానము ఆరంభించింది. సుజాత చూడనప్పుడు ఆమె మొహంలోకి దొంగచాటుగా చూస్తుండేవాడు. గదిలో అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు సుజాతతో మాట్లాడితే బాగుండను అనిపించేది. అతని కళ్ళు అతనికి తెలియకుండానే సుజాత కోసం వెతికేవి. ఆమె కనిపించగానే ఏదో కావాల్సింది దొరికిందన్న తృప్తి పడేవి కళ్ళు. తనలో వస్తున్న మార్పులు, సుజాత పట్ల ఆకర్షితులవుతున్నాడన్న విషయం ఈ మధ్య రామకృష్ణకి తోచసాగింది. మనసులో సుజాతతో కలిసి సినిమాకి వెళితే బాగుంటుందేమో అనిపించిన మొదటిసారి స్వతహాగా ఉండే బిడియం అతన్ని నిలబెట్టేశాయి. ఇంకా అడ్డు చెప్పకు, నలుగురు కలిసి వెళ్ళండి. సుజాత, ముందు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయి, లేకపోతే దొరకవు. ట్యాక్సీ వేయించుకుని వెళ్ళండి. డ్రైవరు లేకపోవడంతో కారుండి లాభం లేకపోతుంది. రామకృష్ణ, నీవు డ్రైవింగ్ నేర్చుకోకూడదోయి, ఇలాంటప్పుడు ఉపయోగిస్తూ పడుతుంది. ఇక తప్పదనుకుని నాకు డ్రైవింగ్ వచ్చండి నెమ్మదిగా అన్నాడు. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. మరి చెప్పవే మా మాట. అవకాశం లేదు కదండి. మంచివాడివే, ఇప్పటికైనా చెప్పావు. మరి ఇంకా టెన్షన్ తీరిపోయింది. హాయిగా కారు తీసుకుని సినిమాలకి వాటికి తిరుగుతూ ఉండండి సెలవు రోజుల్లో. అయితే చూడు రామకృష్ణ, నన్ను హాస్పిటల్లో దింపేసి కారు తీసుకొచ్చాయి. మీరు సినిమాకి వెళ్ళండి. ఇంగ్లీష్ పిక్చర్ కనుక తొందరగా అయిపోతుంది. వచ్చేటప్పుడు నన్ను పిక్ చేయండి, ఓకేనా అంది. పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఇన్నాళ్ళు వాళ్ళకి టాక్సీలో, రిక్షాలో వెళ్ళడం చిరాగ్గా ఉంది. కారుంది, అంకుల్ డ్రైవ్ చేస్తాడు, ఆంటీ ఉంది. ఓహో, ఇంకేం కావాలి అనిపించింది. సుజాతకి మొదటిసారి రామకృష్ణతో వెళ్ళడం అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. గబగబా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది సుజాత. సినిమాకి వెళితే పిల్లలిద్దరినీ మధ్యన కూర్చోబెట్టి ఇద్దరూ చెరువువైపు కూర్చునేవారు. రామకృష్ణ, సుజాత. కారులో రవి ముందు కూర్చుంటే రేఖా, సుజాత వెనక సీట్లో కూర్చునేవారు. పార్కుకు వెళితే పిల్లలిద్దరికి ఏదో ఆనందం, తృప్తి అయ్యేది. కార్ డ్రైవ్ చేస్తూ ముందు అద్దంలో నుంచి సుజాతని చూస్తుండేవాడు రామకృష్ణ. అది సుజాత గుర్తించినట్లే ఎటో చూస్తుండేది. పార్కులో కూర్చున్నప్పుడు పిల్లలిద్దరూ వీళ్ళని వదిలి చుట్టుపక్కల ఆడుతూ గెంతుతుండేవారు. ఒంటరిగా ఇద్దరు ఏం మాట్లాడుకోవాలో తెలియనట్టు, ఒకరు చూడనప్పుడు ఒకరి ముఖం ఒకరు దొంగతనంగా చూస్తూ, పట్టుబడినప్పుడు సిగ్గుతో ముఖాలు తిప్పుకునేవారు. అలా 3-4 సార్లు జరిగాక ఓసారి సుజాత ముఖం ఎర్రబరుచుకుని తెచ్చిపెట్టుకున్న కోపంతో, ఏమిటి చూస్తున్నారు అంది గంభీరంగా. అబ్బబ్బే, నేనెక్కడ చూశాను నవ్వుతూ కాస్త ధైర్యంగానే అన్నాడు రామకృష్ణ. అబ్బో, అబ్బాయి గారు ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడేంత వరకు వచ్చారన్నమాట అనుకుని పెదాలు బిగించి వస్తున్న చిరునవ్వుని ఆపుకుంది. చూడడం లేదు, నేను చూసేసరికి మళ్ళీ తల తిప్పేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నట్టు అంది సుజాత కొంటిగా. మీరు చూడకపోతే నేను చూసినట్టు ఎలా తెలిసిందండి? బాగుంది, ఇంతకీ ఎటూ చూడకుండా కళ్ళు మూసుకుని కూర్చోమన్నారా ఏమిటి? మిమ్మల్ని చూడలేదు నన్ను. అదిగో అటు చూడండి, మీ వెనక ఓ అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయిని చూస్తున్నాను అన్నాడు రామకృష్ణ కొంటిగా నవ్వుతూ. ఆ మాత్రం మాట్లాడతానని, మాట్లాడగలనని సుజాత ఎదురు చూడలేదు. ఒకవైపు ఆశ్చర్యపోతూ, మరోవైపు ఆ మాత్రం మనుషులలో పడుతున్నందుకు సంతోషిస్తూ, అమ్మో, మీకు మాటలు వచ్చనన్నమాట అంది నవ్వుతూ. అతను కొద్దిగా సిగ్గుబడి నవ్వి, సావశ దోషం అన్నాడు. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇలా హాయిగా నవ్వుతూ మాట్లాడడానికి ఎందుకండి అంత మొహమాట పడతారు? నేనేం మిమ్మల్ని మింగేస్తానేమిటి మాట్లాడినంత మాత్రాన కవ్విస్తూ అంది సుజాత. రామకృష్ణ నవ్వి, అదేం లేదు కానీ అసలు నా స్వభావమే అంత. ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాటు లేదు. అందులో అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు అలవాటు లేదు. చదువుకునే రోజుల్లోనూ అంతే. మాట్లాడుతుంటే అదే పోతుంది మొహమాటం. ఇన్నాళ్ళ నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాము, ఇంకా కొత్తేనా అంది చనువుగా సుజాత. రామకృష్ణ నవ్వాడు చిన్నగా. ఆ తర్వాత అలా షికార్లకి వెళ్ళినప్పుడు ఇద్దరూ కూర్చుని ఏదో ఒక విషయం గురించి బాగానే మాట్లాడుకునేవారు. మొత్తం మీద కళ్యాణి అనుకున్నట్టుగానే ఇద్దరూ రోజురోజుకి దగ్గరవసాగారు. మరికొన్నాళ్ళు ఆగి వాళ్ళిద్దరి అభిప్రాయం అడగాలని నిర్ణయించుకుంది కళ్యాణి. ఈ లోపల రామకృష్ణకి టైఫాయిడ్ జ్వరం రావడం, అతనికి తగ్గాక సుజాతకి ఫ్లూ రావడం, ఈ 2 సంఘటనలు రామకృష్ణని, సుజాతని చాలా దగ్గర చేశాయి. రామకృష్ణ మొత్తం 10 రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకుంటే సుజాత అతనికి సేవ చేయాల్సి వచ్చింది. మొదటి 2 రోజులు టెంపరేచర్ ఉన్నా లెక్క చేయక ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. 3వ రోజు ఇంక శరీరం వశంలో లేక తెల్లారి పక్క మీద నుంచి లేవలేకపోయాడు. సుజాత కంగారు పడి కళ్యాణిని పిలిచింది. టెంపరేచర్ 102 పైనే ఉంది. ఆ జ్వరం టైఫాయిడ్లోకి దించి
10 రోజులకు గాని నార్మల్కి రాలేదు. అతనికేం కావాలో నీవే చూడాలి. పాపం ఇక్కడ అతనికి ఇంకెవరున్నారు అంది కళ్యాణి సుజాతతో. ఒకవైపు ఇంటి పని, వంట పని, రోగిని అన్నీ చూసుకోవడం కష్టమైనా రామకృష్ణ విషయం తను చూసుకోగలనంది. అతనికి కావలసినవి స్వయంగా చూసుకున్నానన్న సంతృప్తి ఆమెకి కావాలనిపించింది. అతనికి టెంపరేచర్ చూడడం మొదలు మందులు ఇవ్వడం, కాఫీ తాగించడం, పక్క బట్టలు మార్చడం వరకు అన్నీ స్వయంగా చేసేది. ఏ పనన్నా చేస్తున్నప్పుడు తెలివిగా ఉన్నప్పుడు మీకు నా నుంచి ఎంత శ్రమ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను, పనివాడిని చేయమనకూడదు అంటూ నచ్చుకునేవాడు. మరీ జ్వరం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏవేవో కలవరిస్తూ ఉండేవాడు. ఓ రోజు మధ్యాహ్నం సుజాత అతని నుదుటి మీద ఉడుకులాంలో గుడ్డ తడిపి వేస్తుంది. ఆ రోజు 104 ఉంది టెంపరేచరు. రామకృష్ణకి ఒంటి మీద తెలివిలేదు. నేను చచ్చిపోతాను సుజాత గారు, నాకు జ్వరం తగ్గుతుందంటారా అంటూ ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ నుదుటి మీద గుడ్డ వేస్తున్న సుజాత చేతిని పట్టుకున్నాడు. సుజాత ఒక్క క్షణం వణికింది. చచ్చా, ఈ మాత్రం జ్వరానికే చచ్చిపోతారా? డాక్టర్ అయి ఉండి ఇలా మాట్లాడతారేమిటి అంటూ మృదువుగా చెయ్యి వదిలించుకోబోయింది. ఓహో, ఈ చెయ్యి ఇలా ఉండనియండి. ఇలా గుండెల మీద పెట్టుకుంటే హాయిగా ఉంది. మీ చెయ్యి ఇలా పట్టుకుంటే ఎంత బాగుందో తెలుసా? ఏదేదో అనడం ఆరంభించాడు రామకృష్ణ. అతను జ్వర తీవ్రతతో సంధి మాటలతో మాట్లాడుతున్నాడని అర్థమైంది సుజాతకి. ఇక చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. అబ్బా, నా తల పగిలిపోతుంది సుజాత, నీ చెయ్యి ఇలా వేస్తే ఎంత చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉంది అంటూ ఏదేదో గొడుక్కుంటూ మగధలోకి జారాడు రామకృష్ణ. అమాయకంగా చిన్నపిల్లాడిలా 2 చేతులలో తన చేయి పట్టుకుని గుండెల మీద ఉంచుకుని వదిలితే పారిపోతుందన్నట్టు పట్టుకున్న అతన్ని చూస్తుంటే సుజాత మనసు ఆ క్షణాన ఏదో అయిపోయింది. అలా అతన్ని వడిలోకి వేసుకుని లాలించాలని, చెదిరిన అతని జుట్టు ప్రేమగా సవరించాలని కోరిక కలిగింది. జ్వర తీవ్రతతో కాలిపోతున్న అతని చేతుల మధ్య తన చేయి అలా ఉంచి కదిలితే నిద్రాభంగం అవుతుందని అలా కూర్చుంది. చాలాసేపటికి అతను బాగా నిద్రపోయాడని గుర్తించి నెమ్మదిగా చేయి లాక్కుని ప్రేమగా జుట్టు సవరించి చటుక్కున ముందుకు వంగి అతని కాలిపోతున్న నుదుటి మీద సున్నితంగా పెదాలు ఆనించింది. ఆ పని చేస్తున్నప్పుడు సుజాత నిలువెల్లా సిగ్గుతోనో భయంతోనో వణికింది. ఆ తరువాత ఏమిటిది, ఇలాంటి పని చేశాను అనుకుంటూ సిగ్గుతో ఆ గదిలో నుంచి పారిపోయింది సుజాత. జ్వరం తగ్గిన దగ్గర నుంచి అదమం 10 సార్లన్నా తనకి అన్నీ చేస్తున్నందుకు కృతజ్ఞత చెబుతూ శ్రమిస్తున్నానంటూ నొచ్చుకుంటూ మాట్లాడేవాడు. మీ నుంచి కృతజ్ఞతలు ఆశించి నేనేం మీకు చేయలేదు. 10 సార్లు ఆ మాట చెప్పనక్కర్లేదు నిష్ఠూరంగా అంది సుజాత. మరింకేం ఆశించి చేస్తున్నారో చెప్పండి, అది నేను ఇవ్వగలిగితే సంతోషంగా ఇస్తాను. సుజాత గారు, కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండమంటారో చెప్పండి. మీరు నాకు ఈ 10 రోజులు చేసిన సేవకి నేనేమిచ్చి మీ బదులు తీర్చుకోగలను? అమ్మలేని లోటు కనబడలేదు. ఇది ఏనాటి రుణాబంధమో, ముక్కు ముఖం తెలియని నాకు మీరు ఇలా చేయడం అన్నాడు రామకృష్ణ మనసంతా కృతజ్ఞత నింపుకొనగా. ముక్కు ముఖం తెలియని వారికి నేనేం చేయలేదు. మీరింకా నన్ను ముక్కు ముఖం తెలియని దాని కిందే జమ కడుతున్నారని తెలియక చేశాను. సుజాత కాస్త కటువుగా అంది. తన మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేని ఆ మనిషికి ఇంకెలా చెప్పాలో అర్థం కాని నిస్సహాయత అతని మీద కోపం తెప్పిస్తుంది. ఓ ఆడపిల్ల మనసును ఆ మాత్రం గ్రహించలేని మగాడు ఏం మగాడు? ఇంతకంటే విడమర్చి ఏ అమ్మాయి చెప్తుంది? ఈ మాత్రం ఆలోచన లేదేమితనికి? సుజాత ఎర్రబడ్డ ముఖంలోకి వింతగా చూస్తూ, సుజాత గారు, అందుకు నేను అనలేదు. మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. తడబడుతూ ఏదో సంజాయిషి ఇవ్వబోయాడు. మీరేం చెప్పనక్కర్లేదులేండి ఉక్రోషంగా అని విసురుగా వెళ్ళబోయింది. రామకృష్ణ చటుక్కున సుజాతకి అడ్డు వచ్చి నిలబడ్డాడు. అతనికి ఆ క్షణంలో సుజాత ముఖం చూస్తుంటే ఇన్నాళ్ల నుంచి తన మనసులో ప్రశ్నకి సమాధానం దొరికినట్లయింది. తన సందేహం నివృత్తి అయినట్లు అనిపించింది. తన మనసులో ఆలోచన సుజాత మనసులోనూ తిరుగుతుందని అర్థమైంది. సుజాత అన్నాడు రామకృష్ణ సుజాత చేయి పెట్టుకుని వణుకుతున్న గొంతుతో. సుజాత చకితురాలే చూసింది. సుజాత, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు నాకు. నేను ఎన్నాళ్ళ నుంచో చెప్పాలని చెప్పలేకపోతున్నాను. చెబితే అపార్థం చేసుకుంటారేమోనని, మీకు నా పట్ల ఎలాంటి భావం ఉందో తెలియక సందేహిస్తూ సుజాత ఏమంటుందోనని ఆమె ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు. నోటితో చెబితే తప్ప గ్రహించలేరన్నమాట. మరోసారి నిష్ఠూరంగాని చేయి విడిపించుకోబోయింది సుజాత. రామకృష్ణ చేయి మరింత గట్టిగా పట్టుకుని సుజాత అన్నాడు ఆనందంగా. ఆ క్షణంలో ఇంకేం మాట్లాడాలో తెలియక సుజాత అంటూ ఆ చేతిని ఆనంద పారవశ్యంతో గట్టిగా నొక్కాడు. సుజాత కళ్ళెత్తి అతని మొహంలోకి చూసింది. ఆ కళ్ళల్లోని ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని చూసి చకితురాలైంది. రామకృష్ణ లాంటి మనిషిలో ఇలాంటి భావం, ఇలాంటి ఆవేశం చూడగలనని అనుకోని సుజాతకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది.
ఇతను మనిషే, ఇతనికి మనసుంది, ఆ మనసు స్పందించింది. అతని కళ్ళల్లోకి చూస్తూనే చెయ్యి నెమ్మదిగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ వదలండి అంది మృదువుగా. రామకృష్ణ చిలిపిగా ఓహో వదలను, ముందు మాటయ్యి అన్నాడు ఆమె చెయ్యిని 2 చేతుల్లో పట్టుకుని. ఏం మాట ఇయ్యాలి? అదే అదే రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు. తను సుజాతని ఏమడిగాడని, సుజాత ఏమి ఇవ్వనందని ఈ అడగడం అనిపించింది. అతని మనసులో మాట సుజాత పైకి అనేసింది. మీరు నన్నేమడిగారు? ఏం అడగకుండానే నేనేదో ఇయ్యనన్నట్టు ఈ అడగడం ఏమిటి అంది నవ్వుతూ. రామకృష్ణ సిగ్గుపడ్డాడు. పోనీ ఇదివరకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, మాట ఇయ్యి. అరే మళ్ళీ అదే మాట, ఏం మాట ఇవ్వమంటారు అంది కొంటెగా సుజాత. తెలిసి కూడా కావాలని నన్ను ఏడిపిస్తున్నావు కదూ అర్ధింపుగా అన్నాడు రామకృష్ణ. అడగడం కూడా రాదు అబ్బాయి గారికి, ఉత్త బుద్ధవతారం ఇలాంటి మనిషి. అవును సుజాత, నేనేదో జడ పదార్థాన్ని, నాకు ఈ చైతన్యం కలిగించింది నీవు. మూగగా పడి ఉన్న వీణను శృతి చేసింది నీవే. ఇంక ఈ వీణని మధురంగా పలికిస్తావో మళ్ళీ మూల పారేస్తావో నీ చేతిలోనే ఉంది. నిద్రపోతున్న నా మనసుని తట్టిలేపి చూడు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడు అంటూ రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు పరిచింది నీవే. ఆ రంగుల స్వప్నం చెదిరిపోకుండా నీవే చూడాలి సుజాత ఆవేశంగా అన్నాడు రామకృష్ణ. అలా అని వివరంగా చెబితే తప్ప అర్థం చేసుకోలేరన్నమాట. ఆ మాత్రం నా భావాలు గ్రహించలేదా ఇన్నాళ్ళు అంటూ నవ్వుతూనే చేయి విడిపించుకుని కిందకి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి రామకృష్ణ గుండెలు కొట్టుకునేలాగా ఓ చూపు విసిరిపోయింది సుజాత. చీకటి పొద్దున వెలుగురేఖ 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.